తెలంగాణ మీన్స్ బిజినెస్ ఈ నినాదంతో దావోస్ వేదికగా పెట్టుబడులను ఆకర్షించడంలో టాప్ లేపింది తెలంగాణ రైజింగ్ టీమ్. ఆ ఫుల్ డీటెయిల్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. తెలంగాణ మీన్స్ బిజినెస్ దావోస్ స్పెషల్ అట్రాక్షన్ గా థీమ్ లైన్ చార్మినార్ టు ఫ్యూచర్ సిటీ వరకు ఆకట్టుకున్న తెలంగాణ పెవిలియన్. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సులో ఈసారి తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గతానికి భిన్నంగా ఈసారి ఇండియన్ గ్యాలరీలోనే అన్ని రాష్ట్రాలకు ప్రత్యేక పెవిలియన్ కేటాయించారు. తెలంగాణ మీన్స్ బిజినెస్ అనే థీమ్తో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ దేశ విదేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలను, నిపుణులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు అందుబాటులో ఉన్న నైపుణ్య వనరులు, తెలంగాణకు ఉన్న అనుకూలతలను చాటి చెప్పేలా ఈ పెవిలియన్ను అందంగా తీర్చిదిద్దారు. అభివృద్ధి నినాదాలతో తెలంగాణ భవిష్యత్ ప్రణాళికను ప్రదర్శించారు. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన సిటీగా హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రత్యేకతలు, ఆకర్షణలను కళ్లకు కట్టించేలా బ్యాక్గ్రౌండ్ వాల్ పోస్టర్లను అమర్చారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల సమాచారాన్ని ఈ పెవిలియన్లో పొందుపరిచారు. దేశంలోనే 3వ అతిపెద్ద మెట్రో నెట్వర్క్, ఎయిర్పోర్టు వరకు మెట్రో విస్తరణ, దేశ విదేశీ ప్రయాణికులకు అనువైన అంతర్జాతీయ విమానాశ్రయం, హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ తో పాటు కొత్తగా తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ తో మెరుగైన రవాణా సదుపాయాలను ఇందులో ప్రస్తావించారు. తెలంగాణలో నైపుణ్యాలకు కొదవలేదంటూ రాష్ట్ర ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కి ఇచ్చిన ప్రాధాన్యాన్ని చాటుకుంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో దేశంలోనే మొట్టమొదటగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దాదాపు 18 రంగాలకు చెందిన వివిధ పరిశ్రమలకు అవసరమైన ప్రపంచ స్థాయి నైపుణ్యాలపై యువతకు శిక్షణను అందిస్తోంది. వీటితో పాటు ఐఎస్బీ, IIIT, నల్సార్ లాంటి ప్రముఖ విద్యా సంస్థలను ఈ జాబితాలో ప్రస్తావించారు. తెలంగాణలో పెట్టుబడులకు ప్రభుత్వం అనుసరిస్తోన్న సానుకూల విధానాలను ఇందులో ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన చిన్న, మధ్య తరహా పరిశ్రమల విధానంతో పాటు ఎలక్ట్రిక్ వెహికల్స్, లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, ఇంధన రంగాల అభివృద్ధికి ప్రోత్సాహకాలతో పాటు పరిశ్రమలకు అవసరమైన అనుమతులకు సులభమైన సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని ఇందులో ప్రస్తావించారు. దేశంలోనే ఉన్నత జీవన ప్రమాణాలు అందుబాటులో ఉన్న అత్యంత నివాసయోగ్యమైన నగరం హైదరాబాద్. చారిత్రకంగా, సాంస్కృతికంగా, వారసత్వంగా హైదరాబాద్ సిటీకి ప్రాధాన్యతలు, ఇక్కడి కళా సంపదను ప్రచారం చేయడంతో పాటు గ్రేటర్ సిటీ అభివృద్ధికి ఉన్న భవిష్యత్ లక్ష్యాలను ఇందులో విశ్లేషించారు. భద్రతతో పాటు తక్కువ జీవన వ్యయమున్న నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ పెట్టుబడులకు గమ్యస్థానంగా నిలిచింది. హైదరాబాద్ నగరం ఏర్పడినప్పటి నుంచి ఎదిగిన తీరును చార్మినార్తో పాటు సికింద్రాబాద్ క్లాక్ టవర్, హైటెక్ సిటీ, అధునాతన ఫ్యూచర్ సిటీ నమూనాను తలపించే వాల్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ రైజింగ్ 2050 లక్ష్యానికి అనుగుణంగా ఫ్యూచర్ సిటీ 14,000 ఎకరాల్లో విస్తరించనుందని, అందులో 6,000 ఎకరాల్లో అటవీ పరిరక్షణ ఎకోజోన్ ఉంటుందని, ఇది దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా అభివృద్ధి చెందుతుందని భవిష్యత్ విజన్ ను ఇందులో పొందుపరిచారు. ఇన్నోవేషన్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ టూరిజం మరియు ఎకో టూరిజం వంటి ప్రత్యేక జోన్లతో వర్క్, లైవ్, లెర్న్, ప్లే కాన్సెప్ట్ పై ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇదిలా ఉంటే తెలంగాణ ఈసారి దావోస్లో గత రికార్డులెన్నిటినో తిరగరాసింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ద్వారా 60,000 కోట్లు, మేఘా ఇంజనీరింగ్ ద్వారా మరో 15,000 కోట్లు, HCL సంస్థ ద్వారా ఇంకో 10,000 కోట్లు, JSW 800 కోట్లు, విప్రో 750 కోట్లు, 500తో స్కై రూట్, ఏరోస్పేస్ తయారీ, పరీక్షా కేంద్రం, 15,000 కోట్ల ప్రాజెక్టులకు టిల్మాస్ గ్లోబల్ హోల్డింగ్స్ MOU, అమెరికా సంస్థ వుడ్స్ క్లస్టర్స్ 5,000 కోట్ల పెట్టుబడికి ఒప్పందం. ఇలా వివిధ సంస్థల ఒప్పందాల ద్వారా 1,78,950 కోట్ల పెట్టుబడులు రాగా 49,500 ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. గతంతో పోలిస్తే ఈసారి రాష్ట్రానికి ఏకంగా 3 రెట్ల పెట్టుబడులు పెరిగాయి.